ఓం నమ శివాయ. నిన్న మనం ప్రభంజనుడే మహావృక్షాలను సైతం విరగ్గొట్టగలిగిన వాయువు మన శరీరంలో 10 వాయువుల రూపంలో ఉండి ఏ రకంగా మనం జీవించడానికి ఉపయోగపడుతున్నాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. అలాగే అగ్ని శంకరుని ఆదేశం ప్రకారం 3 పనులు చేస్తోంది. యజ్ఞం జరుగుతున్నప్పుడు దేవతలకు హవిస్సులు పట్టుకు వెళ్ళాలి. హవ్యవాహనుడి వల్ల ఐశ్వర్యం వస్తుంది. పితృదేవతలకు పిండం పెట్టేటప్పుడు అగ్నిహోత్రం చేసి పిండం పెట్టాలి. కాబట్టి పితృదేవతలకు పిండం వెళ్ళేటట్టుగా చేయగల పని అగ్నిహోత్రుడు చేస్తున్నాడు. ప్రతి ఇంటిలో ఉన్న మొదటి వంటవాడు అగ్నిహోత్రుడే అని చెప్పచ్చు. అందుకే పూర్వం స్నానం చేస్తే తప్పితే అగ్నిహోత్రాన్ని వెలిగించేవారు. అగ్నిహోత్రానంటే స్టవ్ వెలిగించేవారు కాదు. లోకములను కాల్చేయగలిగిన వాడు ఈశ్వరాశాసనం ప్రకారం అంత వినయంతో మన ఇంట్లో వంటవాడిగా వెలుగుతున్నాడు. ఆయన వెలగకపోతే మనకు అన్నం లేదు, కూర లేదు, పచ్చడి లేదు, అసలు ఏమీ లేదు. కనీసం కాఫీ డికాషన్ తీసుకోవడానికి కాస్త నీళ్లు కూడా వెచ్చపెట్టుకోలేం. హవ్యవాహనుడు అంతటి మహానుభావుడు. ఆయనను మనం కంటితో చూస్తున్నాం. మన ఇంటి ఐశ్వర్యం ఆయనలోంచి వస్తుంది. ఇష్టం వచ్చినట్టు స్నానం లేకుండా, శౌచం లేకుండా పదార్థాన్ని అగ్నిహోత్రం మీద అంటే స్టవ్ మీద పెట్టేసి పూర్వం వండేసేవారు కాదు. పూర్వం వంట చేస్తున్న పొయ్యిలో కర్రలు పెట్టి మొట్టమొదటి నేతిని వేసి అగ్నిహోత్రం వెలిగించి వెంటనే నిలబడి మడిబట్ట కట్టుకుని నమస్కారం చేసి ఆ తర్వాత గిన్నె పెట్టేవారు. మళ్ళీ అన్నం అంతా వండేశాక మహానైవేద్యానికి ముందు కొంచెం అన్నం తీసి నేతిలో ముంచి అగ్నిహోత్రంలో వేసి తర్వాత కట్టెలు లాగేవారు. అన్నం వండడంలో అంత గౌరవం పాటించేవారు. ఈ రోజుల్లో సాధారణ గృహిణి, ఇంటి యజమాని టిఫిన్ తిని ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఆ టిఫిన్ అది వండేసి పిల్లల్ని స్కూళ్ళకు పంపించేసి అన్ని పనులు అయ్యాక అప్పుడు స్నానం చేస్తూ ఉంటుంది. ఈ ఇంట్లో జరిగే పనుల్ని ఆమె స్నానానికి ముందే జరిగిపోయాయి. ఇంకా కొంతమంది ఇళ్లలో చెప్పాలంటే ఈశ్వరుడికి నైవేద్యం పెట్టడం కూడా ఆ వండిన వంటతోటే పెట్టేస్తూ ఉంటారు. అంటే స్నానం చేయకుండా వండిన వంటతో ఈశ్వరుడికి నైవేద్యం పెట్టేస్తే అది శౌచం కాదండి. అలాంటి ఇళ్లల్లో పిల్లలకి సంస్కారం రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? దేశానికి అభ్యున్నతి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? మనుష్యుల మనస్సులు బాగుపడాలంటే ఎందుకు బాగుపడతాయండి? కనీసంలో కనీసం స్నానం చేసి స్టవ్ వెలిగించగానే ఈశ్వరుడికి ఒక నమస్కారం చేసి, ఈశ్వర, హవ్యవానుడు మా కోసం పచనం చేయడానికి ప్రకాశిస్తున్నావు, నీకు ఒక నమస్కారం తండ్రి అని కృతజ్ఞత చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. శాస్త్రం దీనిని నేర్చుకోమని చెప్తూ ఉంటుంది. అందుకే చూడండి, వంట చేసేటప్పుడు తప్పకుండా స్నానం చేసే స్టవ్ ముట్టుకోవాలి. పూర్వం రాత్రి పడుకునేటప్పుడు స్టవ్ కడిగేసుకునేవారండి. ఎందుకంటే ముందు రోజు అన్నం అది వండి ఉంటారు, అంటవుతుంది అని చెప్పేసి ఆ స్టవ్ అది శుభ్రంగా, ఇప్పుడంటే పోనీ గ్యాస్ స్టవ్లు వచ్చాయి, కడిగేసుకోకపోయినా ఒక చక్కటి తడిబుట్టతోటి శుభ్రంగా తుడిచేసేసుకుని ఆ వంటిల్లు కూడా శుభ్రంగా తడిగుడ్డ పెట్టుకుని తుడుచుకుని కడుక్కునేవాళ్ళు పూర్వం. ఇప్పుడంటే తడిగుడ్డలు పెట్టి తుడుచుకోవచ్చు. తుడుచుకుని పొద్దున్న లేచాక, ఏమండి లేవగానే నాకు కాఫీ పడిపోవాలండి బాబు, ఉండలేను అంటూ ఉంటారు కొంతమంది. అప్పుడు స్టవ్ వెలిగించేసుకొని కాఫీ తాగేద్దాము అనే ఇది ఉన్నప్పుడు ఒక్కొక్క పావుగంట ముందు లేచి మొహం కడుక్కుని ఆ శుభ్రంగా వంటిల్లు, హాలు, బెడ్రూమ్‌లో పిల్లలో భర్తో పడుకుని ఉన్నారనుకోండి, అది విదిలేయండి. వంటిల్లు, హాలు తుడిచేసుకోండి శుభ్రంగాను. తుడిచేసుకొని చీపురు పెట్టి తుడిచేసుకుని ఆ తుక్కు బయట పారేసేసుకుని బాత్రూంలోకెళ్ళి డైరెక్ట్‌గా శుభ్రంగా స్నానం చేసేసి ఓ మంచి ఉతికారేసిన బట్ట కట్టుకోండి. మడి బట్ట అంటే తడిగా ఉన్నదే కట్టుకోవాలని ఏం లేదు. ఉతికారేసిన బట్ట కట్టుకోండి. అప్పుడు వెళ్ళి చక్కగా పాలు ఒక దాని మీద, నీళ్ళు దాని మీద పెట్టుకుని కాఫీ డికాషన్ తీసుకొని, లేకపోతే ఇప్పుడు ఇన్‌స్టంట్ కాఫీలే వచ్చేస్తున్నాయి కదా, తాగండి. ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్యం కోసం లేచిన వెంటనే కాఫీలు తాగడం కూడా తగ్గించారు. నీళ్లు తాగాలంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఉంచుకుని తర్వాత వంట చేసేటప్పుడు వంటంతా అయిపోయిన తర్వాత మనం ఏం వండుకున్నామో అది ఒక అన్నము, పప్పు, కూర ఏదో వండుకుంటే అవి కలిపి ఆ అగ్నిహోత్రంలో వెయ్యాలి. ఆ మంటలో వేసి దండం పెట్టుకుని అప్పుడు మనం మహానైవేద్యానికి పక్కకు తీసిన తర్వాత తీసి అప్పుడు మనం అది తినాలి. ఈ రోజుల్లో అన్నీ గ్యాస్ స్టవ్‌లు కదండీ! అందులో వేసేస్తే పాడైపోతాయి, వాసనొస్తాయంటే కనీసంలో కనీసం ఒక్క మెతుకైనా అగ్నిహోత్రుడికి వేసి ఒక ఒక పప్పు చేసామనుకోండి, ఒక బద్ద పప్పు, కొంచెం ఒక మెతుకు అన్నం, కాస్త మజ్జిగ ఏదో వేసి ఒక్కటి అందులో పడేటట్టుగా వేసి దండం పెట్టుకోవాలి. స్టవ్వు అంత మాత్రానికే పాడైపోదు. ఎందుకంటే కాసేపటికే మనం తుడిచేస్తున్నాం కదండీ! అది చేసి ఆయనకి కృతజ్ఞత, శంకరుడు మనకి అగ్నిహోత్రుని, ఆయన కర్మ అండి. ఆయన మన ఇంటికొచ్చి వండి పెట్టడానికి
ఒక అగ్నిహోత్రుడు మన ఇంట్లో లేకపోతే మనం వంట ఎలా చేసి ఇప్పుడు కరెంటు అవి వచ్చేసాయి కదండీ! స్టవ్‌లు వాటి మీద చేసేసుకుంటాం. అగ్నిహోత్రుడితో పనే ఉంది అంటే, ఈ కరెంట్ స్టవ్‌లు కూడా పరమేశ్వరుడు ఇచ్చినవే కదండీ! కాబట్టి కనీసంలో కనీసం ఇక నుంచైనా స్నానం చేసి చాలామంది వెళ్ళేటప్పుడు ఎదురొస్తూ ఉంటారు భర్తలకి. మంచిదే. అసలు నిజానికి భర్త బయటికి వెళ్ళేటప్పుడు భార్య గుమ్మం దాటి బయటకి వెళ్ళకూడదు. ఎందుకంటే మంచి పనికి భర్త ముందు వెళ్ళాలి. చెడు పనికి భార్య ముందు వెళ్ళాలి అని చెప్తూ ఉంటారు. అందుకని రోజు భర్త ఆఫీస్‌కెళ్ళేటప్పుడు తను ఎదురు రావాలంటే భార్య గడప దాటి గుమ్మం దాటి బయటికెళ్ళిపోవాల్సొస్తుంది. అప్పుడు ఆ భర్త మంచి పనికి వెడుతున్నట్టా? చెడు పనికెడుతున్నట్టా? అంటే ఆ భర్త ఆ యజమాని వెడుతున్నది మంచికా? చెడుకా? అందుకనే చూడండి రామాయణంలో చెప్పారు. ఒక మంచి పనికి వెడుతున్నప్పుడు ముందు భర్త వెళ్ళి ఇప్పుడు ఆటో వచ్చిందనుకోండి, భర్త, పిల్లలు కూర్చున్నాక భార్య తాళం వేసుకొని వచ్చి కూర్చోవాలి. అంతేగాని ముందే భార్య ఆటోలో వెళ్ళిపోయి తాళాలవి అన్నీ సరిగ్గా వేసుకొని సామానన్నీ ఆటోలో ఎక్కించేసి కూర్చోండి అని చెప్పి కూర్చోకూడదు. అదే ఒక ఏదైనా ఎవరినైనా పలకరించడానికి వెళ్ళడానికో, ఎవరైనా ఒక ఇంట్లో ఎవరైనా కాలం చేశారనుకోండి, వాళ్ళని పలకరించడానికి వెళ్ళినప్పుడు, లేదంటే హ్మ్, తండ్రికో, మామగారికో, తల్లికో, అత్తగారికో తద్దినం పెట్టేటప్పుడు భార్య ముందు నడవాలి. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎదురు వెళ్ళడం అనేది భర్తకి ఎదురు వెళ్ళడం, పిల్లలకి ఎదురెళ్ళడం అనేది అసలు శాస్త్ర ప్రకారంగా లేదు. ఇంట్లో భగవంతుడికి దండం పెట్టుకొని బయలుదేరడమే మన హిందూ సాంప్రదాయం. అది ఎలా వచ్చిందో, ఎటునుంచొచ్చిందో తెలీదు గానీ, భార్య ముందు గబగబా గేటు తీసుకొని బయటకెళ్ళిపోవడం. భర్త బండి మీదో ఆహ్, కారులోనో, నడుచుకుంటూనో, సైకిల్ మీదో వెళ్ళడం. ఆవిడ ఎదురొచ్చేసి మళ్ళీ ఇంట్లోకి లోపల గడప దాకా వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా పిల్లల్ని ఎదురు రమ్మనండి. ఆడపిల్లలుంటే ఆడపిల్లల్ని రమ్మనండి. ఆడపడుచులని రమ్మనండి. ఆ తల్లిని రమ్మనండి. అత్తగారిని రమ్మనండి. అంతేగాని భార్య వెళ్ళిపోయి ఎదురు రావడం అనేది మాత్రం ఒక పద్ధతి కాదు. ఇంక లేదండి మాకలవాటు అలాగే పెడుతున్నాం ఇప్పటివరకు మాకేం జరగలేదు అంటారా? ఇంకది మనం దాన్నేమి వివరించి చెప్పలేం. కాబట్టి హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్నిః శంకరస్యైవ శాసనాత్. కాబట్టి అగ్ని మనకి వంట చేసి పెడుతోంది. వాయువు మనం బ్రతకడానికి ఆధారమై ఉంటుంది. కాబట్టి అగ్ని, వాయువు మనల్ని ఇంతలాగా చూస్తున్నారు. వాళ్ళిద్దరూ ఒకరి పక్కన ఒకరు ఉంటే ఏమైనా చేసేస్తూ ఉంటారు. మన పూజా మందిరంలో మనం శంకరుని పూజిస్తున్నాం కాబట్టి, మన ఇంట్లో వాళ్ళిద్దరి వల్ల ఏ విధమైన ప్రమాదం లేకుండా వాళ్ళని అలా నిలబెడుతున్నాడు పరమేశ్వరుడు. అలా నిలబెట్టగలిగిన వాడెవడో, ఎవడు ఇలా శాసించగలడో ఆయనే భీమః. ఆయన ఎదురులేని శాసనం ఉన్నవాడు అన్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నాం మనం? భీమేశ్వర జ్యోతిర్లింగం గురించి చెప్పుకుంటూ ఆయన ఎందుకు భీమః అయ్యాడు అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఈ జ్యోతిర్లింగంలో భీమనామంతో ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. పూర్వం సహ్యపర్వత శిఖరముల మీద ఇద్దరు రాక్షసులు ఉండేవారు. ఆ రాక్షసుని పేరు కర్కటకుడు. ఒకతని పేరు. ఆయన భార్య పేరు పుష్కసి. ఈ రాక్షస దంపతులకు ఒక రాక్షసి పిల్ల పుట్టింది. ఆమె పేరు కర్కసి. చూడండి, కర్ కర్కటుడు, పుష్కసి, కర్కసి ఇలా ఉంటాయి రాక్షసుల పేర్లు. ఇప్పుడు ఈ రోజుల్లో మామూలుగా పిల్లలకి పెట్టే పేర్లు కూడా వాళ్ళకి అర్థం పర్థం లేకుండా ఈ రకమైన పేర్లలోకి వెళ్ళిపోతున్నాయి. అది కూడా మనం ఒకటి గమనిస్తూ ఉండాలి. అయితే ఈ రాక్షసి కూతురు కర్కసి పెరిగి పెద్దదై యవ్వనంలోకి వచ్చింది. ఈ అమ్మాయికి తగిన సంబంధం చూడాలి అని అనుకున్నారు. విరాధుడు అనేవాడిని ఈమెకు తగిన వరునిగా నిర్ణయించారు. ఈమెను రాక్షసునికిచ్చి పెళ్లి చేశారు. కొంతకాలానికి రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వచ్చి ఆ విరాధుడిని సంహరించాడు. ఈవిడికి వైధవ్యం వచ్చింది. అది బాధే కదండి. వైధవ్యం రావడం అంటే బాధ కలగడమే. రాముడి పట్ల వైరం ఉన్న కుంభకర్ణుని పట్ల మక్కువ పెంచుకుంది. ఈ విషయం తెలుసుకుని ఒకసారి నిద్ర లేచినప్పుడు కుంభకర్ణుడు ఈమె దగ్గరికి వచ్చాడు. కదలీవనంలో ఉన్న ఆమెను స్వీకరిస్తానని చెప్పి ఆమెను బలాత్కారం చేసి వెళ్ళిపోయాడు. ఎలాంటి వాళ్ళతో చేరితే అలాంటి ఫలితాలే వస్తాయి కదండి. ఆవిడికి కుంభకర్ణుని వల్ల ఒక కొడుకు పుట్టాడు. అది చూడండి ఎంత గొప్ప వంశమో. అంటే అలాంటి వంశాలు కూడా ఉంటాయా అని అనిపిస్తూ ఉంటుంది. ఆ పుట్టినవాడు అపారమైన బలవంతుడవ్వాలని ఆవిడ కోరుకుంది.
తన భర్త విరాధుడని, తర్వాత కుంభకర్ణుని ఇద్దరినీ రాముడే చంపివేశాడని, అందుకని తన కొడుకు రాముడిని సంహరించగల శక్తివంతుడు కావాలని ఆమె కోరిక. అందుకని ఆ పిల్లవాడిని భీమః భీమః అని పిలవడం ప్రారంభించింది. భీమః అంటే తెలుసుకున్నాం కదండి, గొప్ప బలం ఉన్నవాడు అని అర్థం. వాడు పెరిగి పెద్ద రాక్షసుడయ్యాడు. వాడికి ఒకనాడు అనుమానం వచ్చింది. అమ్మా, ఎప్పుడూ నువ్వే ఉంటావు, నాన్నగారు ఎక్కడా అని అడిగాడు. అప్పుడు ఆమె తన కథను కొడుక్కి చెప్పి, ఈ రాముడు అప్పుడు అవతారం పరిసమాప్తి చేసి విష్ణువుగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నీవు విష్ణువును సంహరించాలి అని చెప్పింది. విష్ణువు గురించి ఈ భీముడు లోకాలన్నింటినీ వెతికాడు. అందరి మీద యుద్ధానికి వెళ్ళిపోయాడు. శ్రీహరి ఎక్కడ ఉన్నాడు అని వెతికాడు. శ్రీహరి సర్వవ్యాపకుడు కదండి, ఆయన అందరిలోనూ ఉన్నాడు. మన హృదయమునందే ఉన్న శ్రీహరిని చూడడం వస్తే మనం మహాపురుషులం అయిపోతాం. కానీ వాడు శ్రీహరిని గురించి వెతికి 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 విసిగిపోయాడు. ఎవడైనా భగవంతుడి పాదాలు పట్టుకున్నవాడు ఉన్నట్లయితే వాడి తలకాయ తీసివేయమని ఆజ్ఞాపించాడు. ఇలా భక్తులందరినీ చెనుకుతూ వెళ్ళిపోతూ ఉండగా ఒకానొకప్పుడు కామరూప రాజ్యమును పరిపాలిస్తున్న సుదక్షిణుడు అనే రాజు జోలికి వెళ్ళి ఆయనను ఓడించి తీసుకువచ్చి కారాగారంలో పెట్టాడు. ఈ సుదర్శన మహారాజుకి ఒక అలవాటు ఉంది. ఆయన కొద్ది మట్టి తీసుకువచ్చి పార్థివలింగం పెట్టి ప్రతిరోజు లింగార్చన చేస్తూ ఉండేవాడు. మనస్సుతోనే ఆయన అన్నిటినీ సృష్టించి ఆయన శివపూజ చేస్తూ ఉండేవాడు. అలా శివపూజ చేస్తుంటే అక్కడ ఉన్న కాపలాదారులు వెళ్ళి రాజు కారాగారంలో కూర్చుని శివపూజ చేస్తున్నాడు అని ఈ రాక్షసుడికి చెప్పాడు. చెప్పేసరికి వీడికి ఎక్కడలేని కోపం వచ్చింది. కారాగారానికి వచ్చాడు. వీడికి యథార్థానికి శ్రీ మహావిష్ణువును సంహరించాలని కోరిక. కానీ వీడు పార్థివలింగానికి శివపూజ చేస్తున్న సుదక్షిణుడి జోలికి వచ్చాడు. వచ్చి, నీవు శివలింగానికి అర్చన చేస్తున్నావని తెలిసింది, నాకన్నా గొప్పవాడెవడు, ఇప్పుడే ఈ శివలింగాన్ని కత్తితో నరికేస్తాను చూడని చంద్రహాసం తీసి శివలింగం మీద కొట్టబోతున్నాడు. అప్పుడు సుదక్షిణుడు పరమేశ్వరుని, ఈశ్వరా, నీవు ఆవిర్భవించి వీనిని సంహరించు అని ప్రార్థన చేశాడు. అలా అనిన వెంటనే అనిన ధనజుడు బిట్టాగ్రహంబు చెంది పండ్లు పటపట కొరుకుచు పార్థివేంద్రుపై కరాళాసి విసిరే మాంపాహి అనుచు కనులు మూయగా ఎదుట శంకరుడు తోచే. ఎప్పుడైతే తన చేతిలో ఉన్న చంద్రహాసాన్ని పళ్ళు పటపటా కొరుకుతూ విసిరాడో అంతటా నిండి నిబిడీకృతమైన పరమాత్మ, ఈ కన్నులకు కనబడిన పరమాత్మ సాకార రూపమును పొందాడు. సాకారుడై పార్థివలింగం నుంచి బయటకు వచ్చాడు. నేను నా భక్తుల జోలికి వెళ్ళేవాళ్ళని ఉపేక్షించను అని ఉత్తర క్షణం వాడిని కుత్తుకు మీద పొడిచి సంహారం చేశాడు. ఈ సందర్భంలో పరమేశ్వరుడే తన పేరు తాను చెప్పుకున్నాడు. నేను భీముడను, భక్తులను సాకుటియే కడుయుక్తంబగు వ్రతము నాకు, యోజింపము నీ శక్తి ఇక మట్టుపరిచెద నక్తంచర నేను భీమనాథుడు అగుదు సుమా అన్నాడు ఆయన. అంటే నేను భీముణ్ణి అని చెప్పాడు ఆయన. భీముడంటే అద్వితీయ పరాక్రమవంతుడు. ఇందులో బాగా తెలుసుకోవాల్సిన రహస్యం ఒకటి ఉంది. ఆ రాక్షసుని కక్ష ఏంటండి? విష్ణువు మీద, అంతే కదండి. రాముడు కదా ఆ విదురుణ్ణిను తర్వాత కుంభకర్ణుణ్ణి చంపింది. ఆ రాముడు అవతార పరిసమాప్తి చేసేసి విష్ణు రూపంలో ఉన్నాడని తల్లి చెప్పింది. కాబట్టి అతడి పగంతా ఎవరి మీద? విష్ణువు మీద. అయితే ఇక్కడ పరమశివుడు వచ్చాడు. యథార్థానికి విష్ణు రూపం రావాలి కదా. అయితే శివరూపంతో వచ్చి ఎందుకు చంపాడు అంటే, భగవంతుడికి 2 పేర్లు చెప్తారు. ఒకటి వామదేవ, మరొకటి వాసుదేవ. వాసుదేవ అంటే శ్రీమన్నారాయణుడు, వామదేవ అంటే పరమశివుడు. వామదేవ వాసుదేవ అనే పేర్లలో ఒకటి శివతత్వాన్ని, ఒకటి విష్ణుతత్వాన్ని సూచిస్తోంది. ఈ 2 పేర్లలో మారిన అక్షరాలేంటి? ఇందులో మా మారి అందులో సు వచ్చింది. ఇందులో మా, అందులో సు. ఇప్పుడు మనం సు పక్కన మా పెట్టి చూసామనుకోండి, సుమ అవుతుంది. సుమం అంటే పువ్వు, పువ్వు అంటే జ్ఞానం. జ్ఞానం మనకి కలిగితే ఆ వామదేవుడు వాసుదేవుడు, వాసుదేవుడు వామదేవుడు కింద మారిపోతూ ఉంటారు. పేర్లు మారాయి కానీ, రూపాలు మారాయి కానీ తత్వరీత్యా ఉన్నది ఒకటే పదార్థం. అందుకే శివలింగాన్ని పూజించిన రాముని జోలికి వెళ్ళిన రావణాసురుని 10 తలలు తెగిపోతున్నప్పుడు శివస్వరూపం ఆపదు. శివస్వరూపం జోలికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు పాదములు పట్టుకున్నా శ్రీ మహావిష్ణువు వచ్చి శంకరుడు చేసే ప్రళయాన్ని ఆపడు. ఎందుచేతను అంటే ఉన్నది ఒకటే పదార్థం. ఏకో దేవ సర్వభూతాంతరాత్మ సర్వభూతాభివాస సాక్షిచేతో కేవలో నిర్గుణస్య అంది వేదం. ఈ ఉన్న ఒక పదార్థము అవసరాన్ని బట్టి
రూపుని మారుస్తూ ఉంటుంది. ఇక్కడ భీమః ఎటువంటి శక్తి ఉన్నవాడు? మీరు ఏం కోరుకుంటున్నారో అటువంటి శక్తి ఏదైనా మనకి ఇవ్వగలిగిన వాడు. ఇప్పుడు ఈ స్థితిలో వచ్చి రాక్షస సంహారం చేసి తన భక్తుడైన వాడికి రాజ్యాధికారం ఇచ్చి తదనంతరం మోక్షం ఇచ్చినవాడు. పరమేశ్వరుడు ఈ భీమనామంతో ఏమైనా చేస్తూ ఉంటాడు. ఇది మనకి తెలియచెప్పడానికే మూర్తి నాయరు వచ్చారు. మూర్తి నాయర్ వారు ఆ రోజుల్లో పరమమతం వారు రాజ్యం చేసేవారు. ఎక్కడా కూడా ఎవ్వరూ కూడా శివార్చన చేయడానికి వీల్లేదు అన్నారు. శివుడికి చందన సేవ ప్రీతిపాత్రం కాబట్టి శివాభిషేకం చేస్తే చందనం రాయాలి. అంతేకాకుండా శివాభిషేకాన్ని చందన జలాలతోటే పూర్తి చేయాలి. చందన జలం తప్ప వేరొక జలంతో పూర్తి చేయకూడదు. అందుకే అభిషేకం చేసేవాళ్ళు అన్నీ తెలుసుకుని చెయ్యాలండి. చాలామంది అభిషేకం చేస్తున్నాం, శివుడికి అభిషేకం చేస్తున్నాం అని ఈ రోజుల్లో చెప్పాలంటే గుళ్ళలో చేస్తున్న అర్చకులు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ కూడా కార్తీక మాసంలో మనకి బాగా తెలుస్తుంది. ఎక్కువగా శివాలయాలకి వెళ్ళేది అప్పుడే కాబట్టి ఆ తెచ్చిన సామాగ్రి అంతాను మీరు ఒక టబ్ లాంటిది ఇస్తారు. అందులో వేసేయండి. మీరు ఏం పాలు తెచ్చారో, నెయ్యి తెచ్చారో, వెన్న తెచ్చారో ఏవో వేసేయండి అంటారు. అవి వాళ్ళు పాలు ప్యాకెట్లన్నీ ఓ దాంట్లో, తేనె అంతా ఓ దాంట్లో, లేకపోతే ఈ గంధం అంతా ఓ దాంట్లో అని విడివిడిగా ఒక 5 రకాలు పెట్టేశారనుకోండి. ఆవు పాలన్నీ ఓ ప్యాకెట్లలో తెచ్చినవి ఒకటి పెడితే ముందన్నీ ఆవు పాలు పోసి అదయిన తర్వాత మళ్ళీ జలంతో కడిగి, పెరుగు వేసి, మళ్ళీ జలంతో కడిగి అలా చేసి ఆఖరికి చందనం రావడానికి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళేం చేస్తున్నారు, వచ్చిన వాళ్ళు ఇచ్చేస్తున్నారు. చిన్న బాటిల్స్‌లో తేనెలు, గంధాలు అవి ఇస్తున్నారు. ఆ గంధం గంధంలాగే నీళ్ళతో తడపను కూడా తడపట్లేదు వాళ్ళు. గంధం పొడిలాగే వేసేస్తున్నారు. ఈ పాలంటారా, ఓసారి పాలేసేస్తున్నారు, తేనేస్తున్నారు, మళ్ళీ పెరుగేస్తున్నారు, మళ్ళీ పాలేస్తున్నారు. ఈ రకంగా చేసేసి శివుడికి అస్తవ్యస్తంగా చేసేస్తున్నారు తప్పితే ఒక పద్ధతి ప్రకారం చెయ్యట్లేదు. అలా చేయడానికి ఆ భక్తులందరూ ఆగరండి, మాకు టైము లేట్ అయిపోతుంది అనంటే అది తప్పు. ఎందుకంటే మీరు వచ్చిన వాళ్ళకి వివరంగా పాలు ఈ టబ్‌లో వేయండి. పెరుగు ప్యాకెట్లన్నీ ఇందులో వేయండి. అవి కూడా ఆవు పాలు, ఆవు పెరుగు అవే తీసుకురండి. మామూలు ఈ వీళ్ళు విశాఖ పాల ప్యాకెట్లని అవన్నీ తెచ్చేస్తుంటే అవి కూడా వేసేస్తున్నారు స్వామి మీద. గేదె పాల ప్యాకెట్లు, పొడి పాల ప్యాకెట్లు తెచ్చినవి వెయ్యకూడదు. ఆవు నెయ్యే వెయ్యాలి. తేనె మంచిదే తీసుకురావాలి. మరీ రూ. 5కి వచ్చే చిన్న లిక్కిది ఒక చెంచాడు కూడా రాని తేనె తీసుకొచ్చి నువ్వు శివుడి మీద అభిషేకానికని ఇచ్చి నేను శివుడికి ఇవాళ అభిషేకం చేయించేసుకున్నానని గొప్ప చెప్పుకుంటే అది సరికాదు. కాబట్టి చేతనైతే సంవత్సరమంతా రోజుకి నెలకొక రూ. 100, 200 దాచుకోండి. ఆ వచ్చిన డబ్బుల్లో అన్నీ తగలేసుకోకుండా ఓ నెల బయటికి వెళ్ళి షికార్లకి వెళ్ళి, రెస్టారెంట్‌లకి వెళ్ళి, సినిమాలకి వెళ్ళి తగలేసుకునే డబ్బంతా ఒక నెలలోది దాచుకుంటే, కార్తీక మాసంలో మీరు సంపూర్ణంగా అభిషేకం చేయించుకోవడానికి శివుడికి మనస్ఫూర్తిగా దంపతులిద్దరూ వెళ్ళి చక్కగా ఒక లీటర్ ఆవు పాలు, ఒక లీటరు ఆవు పెరుగు, చక్కగా తేనె ఒక అర లీటరో ఎంతో తీసుకుని, పంచదార శుభ్రంగా ఓ కేజీ తీసుకుని, ఆవు నెయ్యి తీసుకుని, ఆ పాలు, పెరుగు, చందనం ఒక శుభ్రంగా ఇప్పుడు డబ్బాల్లో దొరికితే సరే, లేతే అసలు సర్వసాధారణంగా మనం ఇంట్లో ఆడవాళ్ళు గానీ, మగవాళ్ళు గానీ ఓపిక చేసుకొని చందనం కర్ర తీసుకొని, చందనాన్ని రాసి తీసిన గంధంతోటి గనక అభిషేకం చేయించినట్లయితే అది ఎంత మహద్భాగ్యం అండి. ఒక 2, 3 గంటలు కష్టపడితే సానె మీద చందనాన్ని అరగదీసి మనం చక్కగా ఒక సీసాడి గంధాన్ని తీయొచ్చు. కాబట్టి ఇలాంటివన్నీ చేసుకోండి. ప్రతీ నెల మనం ఏదో ఒక సందర్భం చెప్పుకొని, ఏదో ఒక పార్టీ అనుకుని వెళ్ళిపోయి ఊర్లకెళ్ళి ఎంజాయ్ చేసేసి ఏంటో రిలాక్స్ అవ్వడానికి ఊళ్ళకెళ్ళామండి అని ఓ 25,000 తగలేసుకోవడం. తర్వాత ఏదో ఫంక్షన్, పుట్టినరోజో ఏదో అనుకోవడం. రెస్టారెంట్‌కెళ్ళిపోవడం. అక్కడ డబ్బులు తగలేసుకోవడం. ఇలా అన్నీ చేసి డబ్బులు తగలేసుకునే వాటిల్లో ఒక్క నెల మానేయండి. మానేసి ఆ డబ్బుని కార్తీక మాసంలోనో లేతే ఏదో ఒక మాసంలో మీకు నచ్చిన రోజు చక్కగా శివుడికి అభిషేకం చేసుకోవడానికి ఆ ద్రవ్యాన్ని కనుక మీరు వినియోగించినట్లయితే పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు. ఒక్కసారి అలా చేసి చూడండి. మీ మనస్సు ఎంత బావుంటుందో. కాబట్టి అర్చకులకి తెలియని వాళ్ళు చెప్పినా తప్పులేదండి, చెప్పచ్చు. ఏవండీ ఇలా కాదు కదా, ఇలా చేయమన్నారని. అప్పటికీ వినకపోతే మీరే చక్కగా శుభ్రంగా ఏ రష్షు లేని చక్కటి చిన్న చిన్న దేవాలయాలు, శివాలయాలుంటాయి. అక్కడ ఎవరు జనాలు రారు. పెద్ద పెద్ద గుళ్ళలోకే వెడుతూ ఉంటారు. అక్కడికెళ్ళి మీ అంతట మీరే చక్కగాను ఈ యూట్యూబుల్లో అవి వస్తున్నాయి కదండీ! అదేమిటవి
నమ్మకం చమకం పెట్టుకోండి. ఈశ్వరుడిది ఏదైనా ఒక పాటలు పెట్టుకోండి. చక్కగా అభిషేకం చేసుకోండి. హాయిగా పుణ్యాన్ని సంపాదించుకోండి. కాబట్టి మనకి పరమేశ్వరుడు ఆ భీమానామంతో ఏం చేస్తూ ఉంటాడు, ఏంటి ఆ నాయనార్ వాళ్ళు ఈ చందన సేవ గురించి రేపటి పారాయణంలో చెప్పుకుందాం. ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ.